హాయ్ బతీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల భాష. దిస్ ఇస్ చే మీరు అలాగే బిఎల్ ఫెనా. అయితే మినీ డ్రామాల భాషతో పాటు డ్రామాల భాషను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి ఉప్పెన ఎపిసోడ్ 3 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనం మహాసముద్రం చూపిస్తున్నారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో మనం బాధపడుతున్నప్పుడు లేదా హర్ట్ అయినప్పుడు గట్టిగా వినపడే ఆ శబ్దం ఏంటి? ఇలా మన మహాసముద్ర ఆలోచిస్తూ ఎందుకో డల్ గా కూర్చో ఉన్నాడు. ఇంకో సీన్ లో మన హీరోయిన్ వీనే చూపిస్తూ ఉన్నారు. ఏదో తన మీద రూమర్ స్ప్రెడ్ అయినట్టుంది. ఆ న్యూస్ ని చూస్తూ ఉంటే వెనక వాళ్ళందరూ కూడా తిన గురించి గుసగుసలాడుతూ ఉన్నారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఈ న్యూస్ ని కార్ నడుపుతున్న సెక్రటరీ కూడా చూసి అంతా షాక్ అయ్యి ఒక్కసారిగా బ్రేక్ తొక్కుతుంది. అలా ఏం రూమర్ స్ప్రెడ్ అయిందప్ప ఇంకా మనకు తెలీదు. చూద్దాం పోను పోను ఏం జరుగుతుందో. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు మన రక్ నే చూపిస్తూ ఉన్నారు. మన రక్ అయితే అంత సీరియస్ గా తన రైటింగ్ స్కిల్ నే చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన మహాసముద్రం నుంచి మన రక్ కి మెసేజ్ వస్తుంది. వర్షం భారీగా పడేలా ఉంది, ఏసీ తక్కువ చేసుకొని చెప్తాడు. దాన్ని చూసి మన రక్ కూడా అలానే విండో వైపు చూస్తాడు. చూస్తే భారీగా వర్షం కురిసేలా ఉంది. అలా వర్షాన్ని చూస్తూ విండో పక్కనే కూర్చొని ఇప్పుడు మన రక్ మనసులో గట్టిగా వినబడే శబ్దం, ఎవరికి వినబడిన ఏడుపు. ఇలా మన రక్ మనసులో అనుకుంటూ ఎందుకో బాధపడుతూ ఉన్నాడు. అక్కడేమో మన మహాసముద్ర, ఇక్కడేమో మన రక్. ఇద్దరికి చెప్పుకోలేని ఏదో చేదు జ్ఞాపకాలు ఉన్నట్టున్నాయి. ఇద్దరు ఎందుకో చాలా బాధపడుతూ ఉన్నారు. చూద్దాం వీళ్ళ బాధ కారణం ఏంటో. ఇప్పుడు సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు తెల్లారి మన రక్ ఆ బీచ్ ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. చూస్తుంటే రాత్రి అంత వర్షం కురిసిందా లేదా అనేలాగా సందేహంగా ఉంది. అసలు వర్షం పడినట్టే లేదు. ఇప్పుడు మన రక్ కి మీ నుంచే కాల్ వస్తుంది. నువ్వు ఉండే ఐలాండ్ లో భారీగా వర్షం కురిసేలా ఉందంట, నువ్వు జాగ్రత్తగా రూమ్ లోపలే ఉండని చెప్తుంది. దానికి మన రక్ అయితే అబచ్చా నీ వెదర్ రిపోర్ట్ చాలా లేట్, ఆల్రెడీ వర్షం కురిసి మబ్బులన్నీ ఇంటికి వెళ్ళిపోయాయి. నువ్వు త్వరగా లేచినందుకు ఆ ఇంద్రుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవును, నావల్ ఎంత దాకొచ్చింది? నువ్వేమైనా ఎడిటరా? నీకెందుకు నావల్ గురించి? వాళ్ళకు బదులుగానే నేను నా నావల్ గురించి తెలుసుకుంటున్నాను. అవును, ఈ మధ్య నువ్వు చాలానే చేస్తున్నావంటనే. ఎందుకు నువ్వు నా సెక్రటరీని ఇబ్బంది పెడుతున్నావు? తను నాకైతే వరుస పెట్టి మరి మెసేజెస్ మీద మెసేజెస్ చేస్తూనే ఉంది. ఇలా సెక్రటరీ గురించి మన రక్కడగానే అక్కడ మనవి అసలేం మాట్లాడట్లేదు. సర్లే, ఈసారి నీకు ఎలాంటి కథ వచ్చింది? దానికి వి అయితే వచ్చిందిలే ఒక వింత కథ, బూబుడు మై వే అని. నాకు బూబ్ జాబ్ వచ్చినందుకు ఇక్కడ చూడాలే ప్రతి ఒక్కడు గుసగుసలాడి చచ్చిపోతున్నాడు అనుకో. దానికి రక్ అయితే వద్దని చెప్పొచ్చు కదా. దానికి వే అయితే నేను అస్సలు చెప్పను, ఇదంతా ఒక పెద్ద మ్యాటరే కాదు, నేను దీన్ని చేస్తున్నానని చెప్తుంది. దానికి రక్ అయితే హో అందుకేనా నా సెక్రటరీని అంతలా ఇబ్బంది పెట్టేస్తున్నావు? అంత లేదు, నేను తనతో ఆడుకోవడం మొదలు పెట్టి చాలా కాలం అవుతుంది. రాత్రే నాకు ఈ రూమర్ గురించి తెలిసింది. నేనేం చేస్తానో తెలుసా? నా మిస్ యూనివర్స్ స్మైల్ ని ఇచ్చి అంత బాగా హ్యాండిల్ చేశాను. దానికి రక్ అయితే సర్లే 1 నుంచి 10 లోపు చెప్పునడగ్గా స్ట్రెస్ లెవెల్ నంబర్ 3, చిరాకు లెవెల్ నంబర్ 7, తర్వాత లాగి పెట్టి ఒక్కటి ఇవ్వాలనుంది. కానీ నేనెవరిని? నేను దీన్ని చాలా ఈజీగా తీసుకుంటాను. సర్లే, సార్ ఇంత త్వరగా లేవడానికి కారణం ఏంటి? ఏమో నాకు సరిగ్గా నిద్రే పట్టట్లేదు. దానికి వర్క్ వల్ల అడగ్గా దానికి రక్ అయితే వరక దాని గురించి నేనెందుకు బాధపడతాను? నాకు ఎప్పుడు అనిపిస్తే నేను అప్పుడు వర్క్ చేసుకుంటాను. సరే, ఇంకెవరైనా నేను ఇబ్బంది పెడుతున్నారా? దానికి రక్ అయితే నన్న ఎవడు ఇబ్బంది పెడతాడు? నేనే ఇంకొకరిని ఇబ్బంది పెడతాను గాని అది చాలదా అంటూ ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ సెక్రటరీ అయితే తిన పేరు కైము, మనం కూడా మూ అని పిలుచుకుందాం. వే మీద వచ్చింది కదా న్యూస్, దాని గురించి సర్చ్ చేస్తూ లిఫ్ట్ లో నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు లిఫ్ట్ ఓపెన్ కాగానే ముందే వే ఉంది. వేని ఇంత సడన్ గా చూసేసరికి ఆశ్చర్యం భయం కలిగి చేతిలో ఉన్న ఫోన్ ని కాస్త కింద పడేస్తుంది. ఆ ఫోన్ ని వీనే మూకి తీసిస్తుంది. సో ఫోన్ లో ఉన్న న్యూస్ ని కూడా వే చూసేస్తుంది. అయినా ఏం చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వే ఒక రెస్టారెంట్ లో కూర్చోండగా అక్కడికి మూ వచ్చి ఇటువైపుగా వచ్చాను, అందుకే మీకు ఈ స్నాక్స్ ని తీసుకొచ్చాను అని మూ వీకి ఇస్తుంది. ఏంటి నా మీద ఈ మధ్య బాగా సర్చ్ చేస్తున్నట్టున్నావే, ఏంటి సంగతి నడగ్గా? ఈ ప్రపంచంలో చాలా మంది వీళ్ళున్నారు, హ్యాండ్సమ్ బీటీస్ వీ కూడా ఉన్నాడు, మీ గురించి సర్చ్ చేస్తున్నా ఏంటి? దానికి తనైతే వీరి పాప అని ఈ ప్రపంచంలో నేను ఒక్కదానే ఉన్నాను. సర్లే, నిజం బయటపడిపోయిందని మూ మనసులో అనుకుంటూ అలానే వీడిని చూసి ఇప్పుడు మీరు బానే ఉన్నారని అడుగుతుంది. నాకేంటి, నేను చాలా బాగున్నానే, ఇవంతా ఒక మ్యాటరా, నువ్వేం బాధపడకలే. నేనేం నిన్ను నా బాత్రూమ్ ని క్లీన్
చేయమని చెప్పను. దీని విని చాలా చిరాగ్గా, మీరు నాకెప్పుడు పనిలేగా చెప్తారు, నాకేం కొత్త కాదులేండి. సరే అదంతా పక్కన పెట్టండి, మనం ఈ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఎవడో ఎందుకు మీ గురించి తప్పుగా మాట్లాడుకోవాలి? కొంచెం ఫేమస్ అయిపోతే చాలు ఇలాంటి రూమర్స్ చాలానే వస్తూ ఉంటాయి. రాక్ నాతో ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటాడు. మీరేం బాధపడకండి అంటూ ఇక్కడ మూవ్ అయితే చాలా ఎక్సైట్ అయిపోయి అంత కోపంగా చెప్తూ ఉంది. దానికి వి అయితే అంత సాఫ్ట్ గా, నువ్వెందుకు ఇంతలా కోపడుతున్నావు? నా కోపం రాకుండా ఇంకెలా ఉంటుంది, ఎందుకంటే నేను ఇలా చెప్పేసి సడన్ గా మూవ్ ఆపేస్తుంది. వి అయితే మూనే అదోలా చూస్తూ ఉంది. ఇలా చూసేసరికి మూకైతే అదోలా అయిపోతుంది. నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న మూనే చూస్తూ మన వి అలా ఫీల్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ రండి బీచ్ లో ఏం జరుగుతుందో చూసేద్దాం. మన రక్ కి వాళ్ళ అక్క కాల్ చేసింది. రక్ నువ్వు ఎక్కడున్నావు? ఇంటి దగ్గరకు వచ్చాను. ఇంటి దగ్గర నువ్వు లేవు. నేను ఇప్పుడు ఇంట్లో లేదు, వర్క్ విషయంగా ఒక ఐలాండ్ కు వచ్చాను. నాన్న నీకు కాల్ చేశారని రక్ని అడగ్గా, లేదు నీకు కాల్ చేశారా? నాకు కాల్ చేయలేదు, కానీ మీనా ఏం చెప్పిందంటే తన స్కూల్ దగ్గర వాళ్ళ తాతయ్యను చూసిందంట. అక్క ఆయన ఏదైనా చేశాడా లేదా ఏమైనా జరిగిందని అడగ్గా, లేదురా నీకే తెలుసు కదా నేను తనతో 24 గంటలు ఉండలేను. నీకు కాల్ చేయకుండా నాకు కాల్ చేయకుండా ఆయన అక్కడికి ఎందుకు వచ్చినట్టు? నాకు చాలా భయంగా ఉందిరా. దానికి రక్ అయితే, అక్క నెక్స్ట్ టైం నీకు ఆయన కాల్ చేస్తే నాకు కాల్ చేయమని చెప్పు, నేను చూసుకుంటాను. దానికి అక్క అయితే, నాకంటే నీకే కదరా నానంటే అంత భయం, నువ్వేం చేస్తావురని అడగ్గా దానికి రక్ అయితే, అక్క నువ్వు ఇలా మాట్లాడడం ఆపు. నువ్వే ఇలా భయపడిపోతే మీనా సంగతి ఏంటి? మీలా చాలా స్మార్ట్ అమ్మాయి, తనతో చెప్పండి. ఇంకోసారి తన తాతయ్య కనిపించారంటే తన దగ్గర నుంచి పారిపోయి వచ్చి నాకు కాల్ చేయమని చెప్పండి, తర్వాత నేను చూసుకుంటాను అని ఆ కాల్ ని కట్ చేస్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే మన మహాసముద్ర గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆ ఐలాండ్ అంతా తందే కదా. అందరితోనూ అంత ఆప్యాయంగా అంత ప్రేమగా పలకరిస్తూ వాళ్ళకందరికి హెల్ప్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇలా మన మహాసముద్ర వస్తూ ఉంటే ఇప్పుడు మన రక్ నుంచి, నేను వర్క్ చేసుకోవాలి, నన్ను ఈ రోజు డిస్టర్బ్ చేయకు అని మెసేజ్ చేస్తాడు. దాన్ని చూడగానే మహాసముద్ర మొహం ఒక్కసారిగా చిన్నబోతుంది. రక్ రావద్దన్నాడు కదా, సరే అని మన మహాసముద్ పామ్ని పిలుచుకొని డైవింగ్ కి వెళ్ళాడు. కానీ ఎంత మన మహాసముద్ వర్క్ చేస్తున్నా కానీ ధ్యాస మొత్తం మన రక్ మీదనే ఉంది. ఇప్పుడు మన మహాసముద్ డైవింగ్ చేసి పైకి వచ్చి వెంటనే అస్సలు బట్టలు కూడా మార్చకుండా పామ్ దగ్గర ఫోన్ ఇవ్వరని అడుగుతాడు. దానికి పామ్ అయితే, ఏరా మొబైల్ కి అంత అడిక్ట్ అయిపోయావా? దానికి మహాసముద్ కి పిచ్చా కోపం వచ్చి, ఏరా నాకు పని దొరకలేదా అనుకో, నీకు పని ఉండదు, మాట్లాడకుండా ఫోన్ ఇవ్వరని అరుస్తాడు. అంత హడావిడిగా ఫోన్ తీసి చూస్తే మన రక్ నుంచి ఒక్క మెసేజ్ కూడా రాలేదు. మన మహాసముద్ కైతే పిచ్చా కోపం వచ్చేస్తుంది. ఆ రోజు రాత్రి ఇలా ఉంటే అస్సలు కుదరదని మన మహాసముద్రే వెళ్లి రక్ చేయి పట్టుకుని మరి లాక్కుంటూ వచ్చేస్తున్నాడు. అక్కడ రక్ అయితే, ఓరా ఏం చేస్తున్నావురా, ఎందుకు ఇప్పుడు నన్ను లాక్కుంటూ వెళ్తున్నావు, నన్ను వదలరా అంటూ మన రక్ అరుస్తున్నాడు. మనమిద్దరం ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాం, నువ్వు ఎంత అరిచినా నేను నిన్ను వెళ్ళనివ్వనని చెప్తాడు. ఏరా నేందా వద్దంటున్నాను కదా, నాకు పనుందని చెప్తున్నాను కదా, నన్ను వదలరా. దానికి మహాసముద్, ఏరా నువ్వు నిజంగానే రాస్తున్నావా? రక్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మళ్ళీ మహాసముద్ రక్ చేపట్టుకొని లాగి వచ్చి బండెక్కని చెప్తాడు. హేరా నీకొక్కసారి చెప్తే అర్థం కదా, ఎందుకురా నువ్వు ఇంత మొండిగా ఉన్నావు? నేను డబ్బులు ఇస్తుంది కుక్కలాగా విశ్వాసంగా ఉండడానికి, నేను చెప్పింది చేయడానికి మాత్రమే. నేను ఎన్నిసార్లని నాకు వర్క్ ఉందని చెప్పాలి? నేను రానని చెప్తున్నాను కదా, ఎందుకు నువ్వు నన్ను ఊరికే నసబెడుతున్నావు? నాకు ఇలాంటి బిహేవియర్ అస్సలు నచ్చదని చెప్తాడు. దానికి మహాసముద్ అయితే అంత కోపంగా రక్ ముందుకొచ్చి మరి, ఇంత యాటిట్యూడ్ చూపించుకోవడం ఆపుకోరా, ఈ కుక్కకు కూడా సహనం ఉంది, అది గుర్తుపెట్టుకో. ఇలా మన మహాసముద్ చాలా కోపంగా చెప్పేసరికి ఇక్కడ రక్ అయితే ఒక్క సెకండ్ అలానే స్టన్ అయిపోతాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లి బండెక్కుతాడు. బండెక్కగానే మన మహాసముద్ అయితే గట్టిగా పట్టుకుంటాడు. దానికి రక్క మన సాసి బ్యూటీ వెనక పట్టుకుంటుంది. ఇప్పుడు మన మహాసముద్ రక్ ని ఎక్కడికి పిలుచుకొచ్చాడంటే నైట్ టైంలో, అది బీచ్ మధ్యన చుట్టూ దీపాలు మధ్యలో ఒక బ్లాంకెట్ ని వేసి, నిజంగా చాలా కూల్ అండ్ రొమాంటిక్ గా ఉంది స్పేస్. ఇప్పుడు ఫస్ట్ వెళ్లి మన మహాసముద్ర పడుకుంటాడు. మన రక్క వెళ్లి సైలెంట్ గా కూర్చుంటాడు. వచ్చి పడుకోరా అని ఎలాగా మన మహాసముద్రే రక్ ని లాగే పడుకోబెట్టుకుంటాడు. ఇప్పుడు పడుకొని చూస్తే పైన స్టార్స్ అన్ని అంత అందంగా ఉన్నాయి. ఈ స్టార్ గేసింగ్ చూడటానికి మన మహాసముద్ర రక్ ని పిలుచుకొచ్చాడు. మన రక్ దీన్ని చూడగానే అంత ఆశ్చర్యపోతూ రెప్పార్చకుండా దాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మహాసముద్ర అయితే రక్ ని రెప్పార్చకుండా చూస్తూ ఉన్నాడు. దాన్ని రక్ గమనించి, ఎందుకురా
నన్నే చూస్తున్నావు. దానికి మహాసముద్ర అయితే నువ్వు నవ్వితే చాలా హ్యాండ్సమ్ గా ఉంటావురా. దానికి రక్ అయితే దీన్ని విని విని బోర్ కొట్టేసిందిరా. ప్రతి ఒక్కరు దీన్ని చెప్పేవాడే. దానికి మహాసముద్ర అయితే నేను ఒక సాధారణమైన వాడినిరా. నా దగ్గర నుంచి నువ్వు దీన్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి. దానికి రక్ అయితే హేరా నువ్వు ఆర్డినరీ బాయ్వా, నేను దాన్ని అస్సలు నమ్మలేనురా. అయినా మహాసముద్ర మళ్ళీ రక్ ని చూసి నువ్వు నవ్వితే నిజంగా చాలా హ్యాండ్సమ్ గా ఉంటావురా. దానికి రక్ అయితే అవును ఇప్పుడు ఎందుకురా నాకు ఐస్ పెడుతున్నావు, నా దగ్గర నుంచి నీకేం కావాలి, నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాండ్సమ్ గా ఉండాలనుకుంటున్నానురా అంతే అని మన మహాసముద్ర చెప్తాడు. ఇప్పుడు రక్ అలానే కొద్దిసేపు స్టార్స్ ను చూసి నిదానంగా మహాసముద్రకి ఐఎమ్ సారీ రా అని చెప్తాడు. దానికి మహాసముద్ర అయితే నువ్వెందుకు సారీ చెప్తున్నావు, నేను నీ కుక్కలనే పడుంటాను, నాకేం పర్వాలేదురా అంటూ ఉఫ్ 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 అంటూ మన సముద్ర అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడిద్దరు అంతా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు రక్ నిదానంగా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు ట్రిప్ కి వెళ్తూ ఉంటే నేను అంతా జలస్ గా ఫీల్ అయ్యేవాడిని. క్యాంపింగ్ అని, డైవింగ్ అని, స్టార్ గేజింగ్ అని ఇలా వాళ్ళందరూ చెప్తూ ఉంటే నాకు అంత జలస్ గా ఉండేది. నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా డిఫరెంట్. మా నాన్న మా అమ్మని కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. అమ్మ దగ్గర డబ్బులు ఉండేదాకా నాన్న మాతోనే ఉన్నాడు. డబ్బులు అయిపోయాక మా అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. మా అక్క పేరేంటో తెలుసా? క్వాన్. క్వాన్ అంటే గిఫ్ట్ అనే అర్థం. మా అమ్మ మా అక్కని మా నాన్న ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ గా ఊహించుకుంటుంది. అందుకనే మా అక్కకి ఆ పేరు పెట్టారు. తర్వాత నా పేరు నువ్వు అడుగుతూనే ఉంటావు కదా నా పేరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని. నా పేరుకి అర్థం ఏంటంటే మా నాన్నకు మా అమ్మ ఇచ్చిన ఒక పెద్ద మెసేజ్. నా పేరు విన్న వాళ్ళందరూ చాలా బ్యూటిఫుల్ గా ఉందని అందరూ పొగిడేవారే. ఇలా మన రక్ మొదటిసారి తన మనసులో ఉన్న బాధనంతా మన మహాసముద్రతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఇలా మన రక్ చెప్తూ ఉంటే ఏదో నా గురించే చెప్తున్నట్టు ఉంది. సేమ్ మా ఇంట్లో కూడా ఇలానే. నేను కూడా ఎప్పుడు మీతో నా గురించి షేర్ చేసుకున్నది లేదు కదా. మా నాన్న కూడా ఇంతే. మా అమ్మ దగ్గర డబ్బులు ఉంటే ఉంటాడు, లేదా మా అందరినీ వదిలేసి వెళ్ళిపోతాడు. వీకెండ్ కాగానే మండే మార్నింగ్ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అందరూ. నేను మా నాన్నతో పాటు సినిమాకి వెళ్ళాను, ఇలా అందరూ పార్క్ వెళ్ళాను, సినిమాకి వెళ్ళాను, టెంపుల్ కి వెళ్ళాను అంటూ ఇలా అందరూ చెప్తూ ఉంటే నాకు అసూ వేసేది. నాకు ఇప్పటికీ సైకిల్ తొక్కడం కూడా రాదు. మా నాన్నే దగ్గరుండి నేర్పిస్తాడనుకున్నాను, కానీ ఈ జన్మలో ఆ భాగ్యం కలిగేలా లేదు. అందరికీ నాన్న ఒక తీపి జ్ఞాపకం, కానీ నాకు ఒక చేదు జ్ఞాపకం. ఇందుకే నాకు బియ్యలు అంటే అంత ఇష్టం. ప్రతి ఎమోషన్ లోనూ నన్ను నేను చూసుకుంటాను. ఈ సిరీస్ లో రక్ లో నన్ను చూసుకుంటున్నాను. మన జీవితాలు ఇంతే. సరే రండి, నా గురించి ఎందుకు సిరీస్ చూసేద్దాం. ఇదంతా విన్న మన మహాసముద్ర అలానే రక్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రక్ మహాసముద్ర ని చూసి స్మైల్ చేస్తూ ఉన్నాడు. దానికి మహాసముద్ర నవ్వకరని చెప్తాడు. దానికి రక్ అయితే హేరా ఇందాకే కదా నా నవ్వు అంత అందంగా ఉంటుందని చెప్పావు, ఇప్పుడు ఎందుకురా నవ్వుకు అంటున్నావు. ఇప్పుడు మహాసముద్ర అలానే రక్ ని చూసి హేరా నువ్వేం చెప్పావు, ప్రేమ అన్నది ఒక ఊహ మాత్రమే అన్నావు కదా. అవునరా, అదే తల నుంచే కదా బయటకు వస్తుంది. దానికి మన మహాసముద్ర అలానే రక్ కళ్ళలోకి చూస్తూనే నేను ఈ ఊహల రాజకుమారుడుగా ఉంటానురా ఇలా చెప్పేసి అలానే మన రక్ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. దానికి రక్ అయితే హేరా నన్ను నీ ప్రేమతో కొనాలనుకుంటున్నావా. దానికి మహాసముద్ర అట్లీస్ట్ ఈ ఐలాండ్ లో ఉండేదాకైనా ఇలా ట్రై చేయరా అని చెప్తాడు. ఎంత అవుతుంది నడక్క. దానికి మహాసముద్ర నీ వల్ల ఎంత అవుతుందో అంత పీచి అని చెప్తాడు. ఇలా చెప్తూనే మన మహాసముద్ర రక్ ని కిస్ చేస్తూ ఉన్నాడు. అలానే మన రక్ కూడా మన మహాసముద్ర ని అంత ప్యాషనేటెడ్ గా అంత రొమాంటిక్ గా ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఈ కిస్ అంత ప్యాషనేటెడ్ గా ఉండింది. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వస్తూ ఉంది. ఇలా బయటకు వస్తూ ఉంటే లోపలికి వస్తూ ఉంది. విని చూసి మీరు ఇక్కడ ఎలా వచ్చారు అడక్క. దానికి ఇవి అయితే వచ్చేటప్పుడైతే కారులో వచ్చాను, ఇప్పుడు దిగి నడుచుకుంటూ వచ్చానని చెప్తుంది. ఇప్పుడు వి అలానే ముక్ని చూసి నా స్కాండిల్స్ గురించి మాట్లాడడానికి నీ దగ్గరకు వచ్చాను, నా హెల్ప్ మీకేం అవసరం అడక్క. దానికి ఇవి అయితే అంతా నన్ను పాపులర్ చేయడానికే, నువ్వు నా ఫేక్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని డైరెక్ట్ గానే అడిగేస్తుంది. దీని వినగానే ముక్క అయితే ఒక్క నిమిషం హార్ట్ ఆగినంత పని అవుతుంది. ఇప్పుడు అంతే ఆశ్చర్యంగా వీని చూసి మా పేరెంట్స్ నాకు డిన్నర్ ఉందని అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన మహాసముద్రక్కులు ఇద్దరు కలిసి
స్టార్ గేజింగ్ అంతా అయ్యాక బీచ్ లో ఆడుకోవడానికి వచ్చారు. మన మహాసముద్ర రక్ని ఎత్తుకుని నీటిలో పడేయడానికి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ రక్ అయితే నేను ఒక్క చుక్కైనా తడిచానే అనుకో నేను చంపేస్తాన్రా అని మన మహాసముద్ని ఫుల్ గా తిడుతూ ఉన్నాడు. దానికి మహాసముద్ర అయితే ఏరా రాత్రుల్లో బీచ్ లో ఆడుకోవడం ఎంత బాగుంటుందో తెలుసా, ఏరా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. దానికి రక్ అయితే ఏరా నన్ను చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది, నాకు ఇది అస్సలు నచ్చట్లేదురా, నన్ను వదలరా అంటూ రక్ అరుస్తూనే ఉన్నాడు. నన్ను వదులుతావా లేదని మన రక్ అయితే మహాసముద్ జుట్టునే పట్టుకుంటాడు. దానికి మహాసముద్ కూడా రక్ ని అలానే దించేస్తాడు. ఇప్పుడు దిగేసి ఒక్క నిమిషం అలానే మహాసముద్ని చూస్తూ ఉన్నాడు. అలానే మహాసముద్ మీదే హక్ చేసుకునేలాగా పడుకుంటాడు. ఇలా ఇంత దగ్గరగా మహాసముద్ని రక్ చూడగానే మన రక్కి అదోలా అయిపోతుంది. మహాసముద్ని చూస్తూ ఉండిపోతాడు. అలానే మై మర్చిపోయి మన రక్ మహాసముద్ని కిస్ చేయడానికి అంత దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇంకేం కిస్ చేసుకుంటారనుకునే లోపు ఒక పెద్ద ఆలొచ్చి ఇద్దరిని కింద పడేస్తుంది. మన రక్ అయితే పూర్తిగా తడిచిపోతాడు. తడిచిపోయిన రక్ అయితే నా కళ్ళలో ఏదో పడిందిరా అంటూ అరుస్తూ ఉన్నాడు. దానికి మహాసముద్ర అయితే ఏం కాదులేరా ఎక్కడ నన్ను చూడని అంటాడు. దానికి రక్ అయితే చాలా మంటగా ఉందని ఎప్పుడు నిదానంగా అలా కళ్ళు తీసి చూస్తాడు. ఇక్కడ మన మహాసముద్ర నీళ్ళలో మునిగి లేచాడు కదా, హెయిర్స్ ని అలా పైకి తీస్తాడు. నిజంగా ఈ షాట్ లో మన మహాసముద్ర అయితే అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇంత హ్యాండ్సమ్నెస్ ని మన రక్ అసలు తట్టుకోలేకపోతున్నాడు. మన మహాసముద్ర అందంలో మునిగి తేలుతూ ఉన్నాడు. మన రక్ కి అసలు మాటలు రావట్లేదు. అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు మన మహాసముద్ర ఏమైందిరా ఎందుకు అలానే చూస్తూ ఉన్నావు ఇలా మన మహాసముద్ర అడుగుతున్నా గాని ఇక్కడ రక్ అసలు ఏం చెప్పట్లేదు. దాన్ని చూసి మహాసముద్ర ఇప్పుడు నువ్వు మాట్లాడతావా లేదా నన్ను కిస్ చేయమంటావా, అయినా మన రక్ అసలేం మాట్లాడట్లేదు. నువ్వు ఇప్పుడు మాట్లాడలేదే అనుకో నేను నిన్ను కిస్ చేసేస్తాను అని. అలానే రక్ దగ్గరగా వెళ్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు నిన్ను కిస్ చేస్తున్నాను అంటూ మన మహాసముద్ర రక్కి అంత క్లోజ్ గా వెళ్తున్నాడు. ఇప్పుడు ఫైనలీ ఇద్దరు అంత ప్యాషనేటెడ్ గా అయ్యో చెప్పాల్సిన పనే లేదు. అర్ధరాత్రి సముద్రపు అలల్లో వీళ్ళిద్దరూ ఇలా ఇంత ప్యాషనేటెడ్ గా కిస్ చేసుకుంటే నిజంగా ఇలాంటి కిస్ ని నేను ఎప్పుడూ చూడలేదు. నిజంగా చాలా 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 బాగుంది. నెక్స్ట్ ఇంకేదో జరుగుతుందని మనం ఊహిస్తే ఇక్కడ మన రక్ మహానుభావుడు నావల్ రాస్తున్నాడు. మన మహాసముద్ర ఊరికే ఉంటాడా, స్నానం చేసి వచ్చి మన రక్ ని కొరుకుతూ ఉన్నాడు. దానికి రక్ అయితే హేరా నువ్వేమైనా కుక్కవా, ఎందుకురా ఇలా కొరుకుతున్నావు అడగ్గా దానికి మహాసముద్ర అయితే మన మహాసముద్ర ఎప్పుడు లాగానే ఉల్ఫ్ అని చెప్తాడు. ఇప్పుడు రక్ అలానే చాలా కోపంగా మహాసముద్రని చూసి ఎందుకురా ఇంత గట్టిగా కొరుకుతున్నావు అడగ్గా దానికి మహాసముద్ర నా ఓనర్ చాలా పొసెసివ్ అని చెప్తాడు. సరే వర్క్ చేసిందంతా చాలు వచ్చి పడుకో నేను నిన్ను గట్టిగా హక్ చేసుకుంటానని చెప్తాడు. దానికి రక్ అయితే ఎవడడిగాడు, దానికి మహాసముద్ర అలా కాదురా, సరే నిన్నెవరైనా ఫోర్స్ చేస్తున్నారా, దానికి రక్ నన్నెవరు ఫోర్స్ చేయరు, నేను ఎప్పుడు స్టోరీని కంప్లీట్ చేస్తే అప్పుడే ఇస్తాను, నాకు ఇప్పుడు రాయాలనిపిస్తుంది అందుకే రాస్తున్నాను, అయితే రారా మనం వెళ్ళి పడుకుందాం, కొద్దిసేపు నేను వర్క్ చేసుకుని వస్తాను నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తాడు. దానికి మహాసముద్ర అయితే నేను ఎలా పడుకోగలను, నా ఓనర్ కంటే ముందుగా ఫస్ట్ నువ్వు వెళ్ళి పడుకో నాకు పనుందిరా, కానీ నాకు నిద్ర రావట్లేదే. దానికి రక్ అయితే చాలా కోపంగా ఇప్పుడు నువ్వు పడుకుంటావా లేదా, దానికి మహాసముద్ర ఎందుకురా నువ్వు నాతో వాదిస్తున్నావు. దీని వినగానే రక్కి అదోలా అయిపోయి అలా ఏం కాదురా నువ్వు ఇలా నన్ను చూస్తూ ఉంటే నేను సరిగ్గా రాయలేను. దానికి మహాసముద్ర అయితే ఇంతకు ముందంతా నువ్వు రాసేటప్పుడు నేను చూస్తూనే ఉన్నానే, నిజంగా రా నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. అయినా గానీ రక్ చాలా కోపంగా నువ్వు గనుక ఇప్పుడు వెళ్ళి పడుకోలేదే అనుకో బయటికి గెంటేస్తాను అని చెప్తాడు. వెళ్ళి పడుకో అని చెప్తాడు. ఇలా చెప్పగానే మన మహాసముద్ర అయితే చంటి పిల్లోళ్ళగా అలానే వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు. ఇప్పుడు రక్ అలానే తిరిగి చూసి కళ్ళు మూయి అని చెప్తాడు. మన మహాసముద్ర కూడా అలానే చంటి పిల్లోళ్ళగా కళ్ళు మూసుకుంటాడు. నిజంగా ఈ సీన్ లో మన మహాసముద్ర చూస్తుంటే అంత క్యూట్ అనిపిస్తుంది. కొద్దిసేపు తర్వాత మన రక్ కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసి నిదానంగా అలానే తిరిగి చూస్తాడు. మన మహాసముద్ర అటువైపు తిరిగి పడుకున్నాడు. ఇప్పుడు రక్ కూడా అలానే నిదానంగా బెడ్ మీద ఎక్కి కూర్చొని మన మహాసముద్ర పక్కనే కూర్చొని మహాసముద్ర ఇలా నిదానంగా పిలిచిన మన మహాసముద్ర అస్సలు లేవట్లేదు. సరే అని నిదానంగా వేలితో గుచ్చి చూస్తున్నాడు. అయినా గాని మన మహాసముద్ర అస్సలు లేవలేదు. సరే అని మన రక్ మహాసముద్ర పక్కనే పడుకొని
ఇప్పుడు చెయ్యి వేసుకుని హక్ చేసుకుని మరి సంతోషంగా నవ్వుతూ పడుకున్నాడు. మహాసముద్ ని హక్ చేసుకోగానే ఇక్కడ మన మహాసముద్ లైట్ గా స్మైల్ చేస్తున్నాడు. ఇలా మహాసముద్ స్మైల్ చేస్తున్నాడని మన రక్కి తెలియగానే టక్కని లేచి కూర్చొని, ఏరా పడుకోలేదా, ఇంతసేపు మేల్కునే ఉన్నావా, సరే నాకు నిద్ర వస్తుంది అని అటువైపు తిరిగి పడుకుంటాడు. ఇప్పుడు మహాసముద్ మన రక్ ని హక్ చేసుకొని, నువ్వు నిజంగానే పిల్లావురా, నువ్వు ఎందుకని ఏసీని ఇంత హైగా పెట్టావు, దానికి రక్ అయితే వెళ్ళి ఆఫ్ చేసుకొని చెప్తాడు. దానికి మహాసముద్, ఏం అక్కర్లేదు, ఇలా నేను గట్టిగా హక్ చేసుకున్నప్పుడు నీ బాడీ నా బాడీకి టచ్ అయినప్పుడు ఆ కలిగే వామ్నెస్ నాకు చాలు, దాన్ని నేను ఎలా వద్దనుకోగలను, ఇలా చెప్పేసి మన మహాసముద్ రక్ ని అంత గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక్కడ మన రక్ కూడా అంత నిదానంగా దొంగ ఎవరికి తెలియకుండా స్మైల్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మన రక్ అంత హ్యాండ్సమ్ గా రెడీ అయ్యి ఒక సెమినార్ లాగా అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఆ సెమినార్ ఇచ్చే లేడీ అయితే సముద్రంలో నివసించే జీవరాశుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇక్కడ మన రక్క సెక్రటరీ ముక్ చెప్పే కంప్లైంట్స్ గురించి చదువుతూ ఉన్నాడు. ముక్ అయితే వదలకుండా వీ మీద అంత కంప్లైంట్స్ చేస్తూ ఉంది. వాటినే చదువుతూ ఉంటే దాన్ని పామ్ గమనించి, ఏంటి రక్ బోర్ కొడుతుందా, నేను బోర్ కొడుతుందా అని చెప్తే నువ్వేం చేస్తావు, దానికి పామ్ అయితే మీకు బోర్ కొట్టేలా ఉంటే నేను మీతో ఏదైనా మాట్లాడతాను అని చైర్ తీసుకొచ్చి మన రక్ పక్కనే కూర్చునేస్తాడు. నా ప్రియమైన అన్న గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మా అన్న ఎప్పుడు ఒకటి చెప్తూనే ఉంటాడు, సముద్రమే లేకపోతే మనమంతా లేమని. చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా అన్నను చూసి పిచ్చోడు అని అది ఇదేని అంటూనే ఉంటారు. కానీ ఒక్కరోజు కూడా మా అన్న వీటిని పట్టించుకునిందే లేదు. ఎందుకంటే మా అన్న ఈ సముద్రాన్ని దేవుడిగా భావిస్తున్నాడు. మా అన్న చెప్పేదొకటి చేసేదొకటి, కానీ చేసిన దాంతో ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. నన్నెవరైనా వచ్చి ఈ సముద్రాన్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారని అడిగితే నేను కళ్ళు మూసుకొని మా అన్న అని చెప్తాను. ఇలా పామ్ తన అన్న గురించి గొప్పలు చెప్తూ ఉంటే ఇప్పుడు మహాసముద్ అలానే రక్ ని చూసి చేయి చూపిస్తాడు. మన రక్క సాసి బ్యూటీ చేయి చూపిస్తాడా, నాకే చూపిస్తున్నాడేమో అని పామ్ చేయి చూపిస్తాడు. దీన్ని చూసి మన మహాసముద్ అటువైపు తిరిగేస్తాడు. మన రక్కి అక్కడ చాలా హాట్ గా ఫీల్ అయ్యే కొద్దీ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడికి మహాసముద్ కోల్డ్ వాటర్ బాటిల్ ని తీసుకొచ్చి మన రక్కి ఇస్తాడు. నీకు హాట్ గా ఫీల్ అవుతుంది కదా, దీన్ని తీసుకొని చెప్పిస్తాడు. దాన్ని తీసుకుని మన రక్ కూడా మెడ చుట్టూ పెట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మన మహాసముద్ అలానే రక్ ని చూసి థ్యాంక్స్ అని చెప్తాడు. ఇప్పుడు ఏమైందని సడన్ గా నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, నా కోసం ఇంత ఎర్లీగా ఇక్కడికి వచ్చావు కదా అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను రా. దానికి రక్ చాలా క్యాజువల్ గా, తెల్లారి కాస్త త్వరగా లేసి రెడీ అయ్యి వచ్చాను, అందులో ఏముంది. దానికి మహాసముద్, ఏంటి 6 నీ మనసులో ఏముందో బయటికి చెప్పేరా. దానికి రక్ అయితే, ఎందుకురా ఇంత ఓవర్గా మాట్లాడుతున్నావు, నువ్వు పిలిచావనే కదా నేను వచ్చాను, అలానే నా నావల్ కి కొన్ని థింగ్స్ కలర్ చేయాల్సి ఉంది అందుకే వచ్చాను. దాని విని మహాసముద్ అయితే, సర్లేరా నేనే పిలుచుకొచ్చాను చాలా అని చెప్పేసి అలానే రక్ ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మన రక్ అయితే చాలా వేడిగా ఉంది, షర్ట్ బటన్స్ అని తీసేస్తున్నాడు. ఇప్పుడు మహాసముద్ చాలా ఫాస్ట్ గా రక్ బటన్స్ అని వేసేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి రక్ అయితే, ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు, ఇక్కడ చాలా హాట్ గా ఉంది వదులు అని మన రక్ ఆ బటన్స్ ని తీసేస్తూ ఉన్నాడు. మళ్ళీ మన మహాసముద్ ఆ షర్ట్ బటన్ ని వేస్తూ ఉన్నాడు. ఏరా నీకేమైనా పిచ్చా అని మన రక్ అయితే ఆ షర్ట్ ని తీస్తూ ఉన్నాడు. దానికి మహాసముద్, నువ్వు ఇలా షర్ట్ బటన్ ని తీయకూడదని చెప్తాడు. దానికి రక్ అయితే అంత కోపంగా, ఏరా ఈ సముద్రం నీ క్రష్ అయ్యి ఉండొచ్చు, అందుకని ఆ సముద్రం కూడా నన్ను చూడకూడదా ఏంటి, నేనేం చర్చ్ లో లేదు, ఫుల్ గా ఫాదర్ లాగా కవర్ చేసుకోవడానికి. దానికి మహాసముద్ అలానే రక్ దగ్గరకొచ్చి, నువ్వు ఖచ్చితంగా వేసుకుని తీరాలి, ఎందుకంటే నీ మెడ చుట్టూ లవ్ బైట్స్ ఉన్నాయిరా అని చెప్తాడు. ఇప్పుడే మన రక్కి తెలుస్తుంది. వెంటనే దాన్ని చూసి షర్ట్ బటన్స్ ని వేసేసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న గ్రామస్తులకు తెలియాలంటే నువ్వు అలానే తీసేసుకోరా అని చెప్తాడు. ఈ ఐలాండ్ కు వచ్చి ఒక హ్యాండ్సమ్ అయిన రైటర్ తను ఒక అందమైన కుక్కను పెంచుతున్నట్టు, ఆ కుక్క ఆ రైటర్ ని అంత ప్రేమగా కరిచిందంటూ అందరికి తెలిసి వస్తేనే కదా మనం ఇద్దరం ఏం చేస్తున్నామో అందరికి తెలుస్తుంది. దీని వినగానే మన రక్కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. నువ్వు సరైన గజ్జి కుక్క అని చెప్తాడు. నన్ను ఇంకేం చేయమంటావురా, నా పని నా ఓనర్ ని ఫాలో అవ్వడం. దీని విని రక్ అయితే పిచ్చ బూతులు తిడుతున్నాడు. దాన్ని చూసి మహాసముద్, ఇంతేనా ఇన్నేనా నీ బూతులు, ఏదైనా కొత్తగా చెప్పరా అని చెప్తాడు. దానికి రక్ అయితే చించి మరీ తిడుతూ ఉన్నాడు. ఇప్పుడు మహాసముద్ అలానే రక్ ని చూసి, నేను ఎక్కడికైనా పిలిచికెళ్ళాలా అని చెప్తాడు. దానికి రక్, ఈ రోజు నీ వర్క్ అంతా కంప్లీట్ అయిందని అడగ్గా, అయిందిరా అని చెప్తాడు. నువ్వు
ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు, అక్కడికి నేను నిన్ను పిలుచుకెళ్తాను. నీ ల్యాప్టాప్ కూడా తీసుకో, నువ్వు వర్క్ చేసుకుంటూ రావచ్చు. ఈ ఐలాండ్ లోనే చాలా మంచి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. నిజంగా చాలా బాగుంటుంది, చెప్పు పిలుచుకెళ్తానని చెప్తాడు. ఇప్పుడు రక్ సడన్ గా నన్ను మీ ఇంటికి పిలుచుకెళ్ళని చెప్తాడు. దీన్ని వినగానే మన మహాసముద్రకి పిచ్చ షాక్ అయిపోతుంది. ఈ షాకింగ్ సీన్ ఇక్కడే కట్ చేసి ఇక్కడ షూటింగ్ స్పాట్ లోనే చూపిస్తూ ఉన్నారు. మనవి డ్రామాలో తెగ నటించేస్తూ ఉంది. ఇప్పుడు కట్ చెప్పగానే అక్కడికి ముక్కు వస్తుంది. ముక్కు వెంటనే వచ్చి దీనే కదా మీరు మర్చిపోయారు, తీసుకోండి అని. సరే నేను బయలుదేరుతాను అని ముక్కు వెళ్లడంలోనే ఉంది. దాన్ని చూసి వి అయితే ఎక్కడికి పరిగెడుతున్నావు, ఎందుకు ఇలా ఎప్పుడు హడావిడిగానే ఉంటావు, నేననే కదా నువ్వు నాకు ఫేక్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటానని ఒప్పుకుంటున్నావు, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, అందుకే కదా నేను రక్ ఆఫీస్ కి వచ్చాను. దాని విని ముక్కు అయితే ఏంటి నేనెప్పుడు చెప్పాను, అదెప్పుడు జరిగింది. దానికి ఇవి అయితే నువ్వు ఓకే చెప్పాల్సిన పనే లేదు, నువ్వు నా దగ్గర నుంచి ఇక్కడ నుంచి పారిపోతే చాలని అక్కడ నుంచి పారిపోయావు కదా, దాంతోనే నువ్వు ఓకే చెప్పేసావని ఫిక్స్ అయిపోయాను. ఇలా మనం ఇద్దరం ఇంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నది ఇక్కడున్న స్టాఫ్ అందరూ చూసేశారు. ఇంకేముంది, మనం చెప్పాల్సిన పనే లేదు, అంతా వాళ్ళే చూసుకుంటారు. రూమర్స్ ని స్ప్రెడ్ చేయడంలో అందరూ వాళ్ళ తర్వాతే. కొన్ని సమయాల్లో నన్ను చూసి నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకు నేను ఇంత స్మార్ట్ గా ఉన్నానా అని. నా ఐడియా ఎలా ఉంది అని వీడగ్గా ఇప్పుడు ముక్కైతే సరే ఇప్పుడు నేనేం చెయ్యాలి, నువ్వేం చేయాల్సిన పని లేదు, తెల్లారి 5 నువ్వు నా దగ్గరికి రావాలి, ఎప్పుడు నువ్వు నాకు క్లోజ్ గానే ఉండాలి, అప్పుడే కదా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని అందరూ నమ్ముతారు. దాని విని ముక్కైతే అంత ఆశ్చర్యంగా ఉంది. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే మన మహాసముద్ర రక్ని తన ఇంటికి పిలుచుకొచ్చాడు. ఏరా నిజంగానే నువ్వు మా ఇంటిని చూడాలా, దానికి రక్ అయితే ఏరా నువ్వు మళ్ళీ అడుగుతూ ఉంటే నేను వద్దని చెప్పేస్తానా, మీ ఇల్లు చూపించనని చెప్తాడు. ఇప్పుడు మహాసముద్ర రక్ని చూసి ఏరా నీ నావల్ ఇన్స్పైర్ కోసం నా ప్లేస్ ని చూడడానికి వచ్చావా, దానికి రక్ కూడా అవునని చెప్పి సరే నువ్వెందుకని వాలంటీర్ గా ఉన్నావు, సచివాలయం వాలంటీర్ అనుకునే పోతారు మళ్ళీ. దానికి మహాసముద్ర ఎందుకంటే నాకు సముద్రం అంటే అంత ఇష్టం, అంతేనా ఇంకేం లేదా అని రక్కడగ్గా దానికి మహాసముద్ర నా ఇల్లు అంటే అది సముద్రమే, అంతకు మించి నాకు ఇంకేం తెలీదు, మా నాన్నని ఎదురించి పోరాడి ముందుకు రావాలనుకున్నాను, అందుకనే ఇక్కడ ఎంత కష్టపడుతున్నాను. నేను మా నాన్న ఇప్పటికి ఒక్కసారి కూడా ఒకరినొకరు చూసుకునేదే లేదు, ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరేలా ఉంటాయి. ఆయనకు చేపలు పట్టడమే ఒక లక్ష్యం, ఎప్పుడు చూసినా చేపలు పట్టడంలోనే ఉంటాడు. ఒకసారి చేపలు పట్టేటప్పుడు ఆయన నెట్ లో తాంబేలు పడింది. నేను ఆ తాంబేలును చూసి ఆ తాంబేలుని అలానే వదిలేయమని చెప్పాను, దానికైనా అలానే తీసి సముద్రంలో పడేశాడు. ఆ తాంబేలు చుట్టూ ఆ నెట్ చుట్టుకున్నా గాని అసలు రిలీజ్ చేయకుండా అలానే తీసి సముద్రంలోకి పడేశాడు. దాన్ని చూసి నాకు అంత కష్టంగా ఉండింది. అలానే మా నాన్న చూసి ఎందుకు నాన్న మీరు ఇలా చేశారు అడగ్గా నువ్వు ఆ తాంబేలుని కాపాడాలనుకుంటే వెళ్ళి కాపాడుకో అని నన్ను అలానే సముద్రంలోకి తోసేశాడు. నిజంగా మధ్య సముద్రంలోకి నన్ను తోసేశాడు. నాకు అప్పుడు 16 ఏళ్లే, ఈత సరిగ్గా రాకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నాను. నాకు అప్పుడు ఏమనిపిస్తుందో చెప్పు, నాన్న ఎందుకు ఇలా చేశారు, నన్ను కాపాడండి అంటూ. మా నాన్న చూసి ఎంత బ్రతిమిలాడినా మా నాన్న నన్ను అసలేం పట్టించుకోలేదు. మా నాన్నతో పాటే వర్క్ చేసే ఒక ఆయనకు నన్ను చూసి జాలి కలిగి చివరికి ఆయన నన్ను కాపాడారు. అది తెలిసి మా నాన్న ఆయనను పండ్ల నుంచే పీకేశాడు. అంతలా మా నాన్న రాక్షసుడు. ఆ తర్వాత అప్పుడు పారిపోయాను. ఆ తర్వాత మా నాన్నను ఇప్పటిదాకా చూసిందే లేదు. నిజంగా ఈ నాన్నలు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగానే దొరుకుతుంది కదా కాండమ్స్ అని, అవి వాడుండొచ్చు కదా, ఎందుకు అనవసరంగా కండం ఇలా బాధ పెట్టడం. సర్లేండి, ఇప్పుడు రక్ అయితే మన మహాసముద్ని ఓదార్చడానికి అలానే రక్ నిదానంగా మహాసముద్ దగ్గరకొచ్చి అంత సాఫ్ట్ గా లిప్స్ మీద కిస్ చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి దానికి మహాసముద్ అలానే రక్ ని చూసి హేరా నన్ను కంఫర్ట్ చేయడానికి వచ్చావా, దానికి రక్ కూడా నేను చెయ్యొచ్చునడగ్గా. దాన్ని చూసి మన మహాసముద్కి అయితే ఈ రోజు బ్రహ్మాండమైన ఫుల్ మిస్ దొరికేలానే ఉంది, ఒక పట్టు పట్టాలని చెప్తాడు. దానికి మన రక్ కూడా నీకు ఎంత కావాలంటే అంత అని చెప్తాడు. ఇప్పుడు మహాసముద్ అలానే రక్ ని చూసి మా ఇంటి గోడలు చాలా పల్చగా ఉంటారని చెప్తాడు. చుట్టుపక్కల ఏమనుకుంటారో ఏమోరా అని చెప్తాడు. దానికి రక్ అయితే ఏం పర్లేదు మన అరుపులు విన్ని లేరా అని చెప్తాడు. ఇంతేనండి, ఇంకేముంది, మన మహాసముద్ గురించి చెప్పాలా, అంత ప్యాషనేటెడ్ గా అంత హాట్ అండ్ రొమాంటిక్ గా ఇద్దరు ఒక్కటవుతారు. ఇప్పుడు ఇంటిమేట్ అంతా అయ్యాక రక్ మహాసముద్ని చూసి ఏరా నువ్వు మనిషివా రాక్షసుడివా, ఎందుకు
ఎందుకురా ఇంత హార్డ్ గా చేస్తున్నావు? దానికి మహాసముద్ అయితే నువ్వే కదరా పర్మిషన్ ఇచ్చావు, అందుకేరా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయానని చెప్తాడు. ఒకవేళ నా ప్లేస్ లో ఇంకెవరైనా ఉన్నారే అనుకో ఏడ్ చేసేవారా? దానికి మహాసముద్ కూడా నువ్వు కూడా ఏడ్చావు కదా అని చెప్తాడు. ఖచ్చితంగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం ఏం చేస్తున్నామో ఈ పాటికి ఒక ఇమేజ్ వచ్చేసి ఉంటుంది. దానికి రక్ అయితే కానీ నాకెవరు తెలియదని చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ మన మహాసముద్ స్టార్ట్ చేస్తాడు. అలానే వెళ్లి రక్ ని కిస్ చేస్తూ ఉంటే ఇప్పుడు మన రక్ అలానే మహాసముద్ ని ఆపేసి ఏరా ఆపరా, నా వల్ల అస్సలు కావట్లేదు. దానికి మహాసముద్ అయితే నన్నేం చేయమంటావురా, నువ్వు ఇంత క్యూట్ గా ఉంటే నేను అస్సలు ఉండలేకపోతున్నాను. నీలాంటి వాడు అది నా ఇంట్లో నా బెడ్ మీద నాతో ఇలా నిజంగా నేను అస్సలు ఊహించలేకపోతున్నాను, అస్సలు నమ్మలేకపోతున్నాను రా. ఒకవేళ నేను ఎవరితోనో చెప్పుకుంటే ఎవరు నమ్మరేమో. దానికి రక్ అలానే మహాసముద్ ని చూసి అయితే ఇంతకు ముందు నువ్వు ఎవరిని మీ ఇంటికి పిలుచుకురాలేదా? దీని విని మహాసముద్ అలానే రక్ చేపట్టుకొని అదంతా నాకు అంత ఈజీ కాదురా అని చెప్తాడు. దానికి రక్ కూడా అలానే మహాసముద్ ని చూసి నిజమేరా, నాలాంటి వాడిని నీ జీవితంలో మళ్ళీ చూడటానికి అస్సలు ఛాన్స్ లేదు. ఈ నా మాటల్ని నువ్వు బాగా గుర్తు పెట్టుకొని చెప్తాడు. దాన్ని చూసి రక్ కూడా ఇంకొక రోజు మాత్రమేరా నేను ఈ ఐలాండ్ లో ఉంటాను, తర్వాత నేను బయలుదేరుతాను అని చెప్తాడు. దీని వినగానే మన మహాసముద్ కైతే పిచ్చ షాక్ అయిపోతుంది, చాలా ఆశ్చర్యంగా. అలానే రక్ ని చూసి నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతావా? అయ్యో సారీరా, నేను ఊరికే అడిగాను. నాలాంటి వాడు మిమ్మల్ని ఎలా ఆపగలడు? అలా అడగడానికి కూడా నాకు ధైర్యం లేదు. ఇలా మన మహాసముద్ చెప్తూ ఏడుస్తూ ఉన్నాడు. దానికి రక్ కూడా ఒక్కసారి అడగడానికి ట్రై చేస్తే ఉండిపోతానేమో, ఒక్కసారి అడుగు. దానికి మహాసముద్ అయితే నేను అడగొచ్చా? దానికి రక్ అయితే సడన్ గా నీ ధైర్యానికి ఏమైందిరా? ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు? నీ వయసుకు తగినట్టు మాట్లాడరా, నన్ను అడుక్కో, బ్రతిమలాడరా. నువ్వు ఇలా నన్ను బ్రతిమలాడితే నేను వెళ్లకుండా ఉండిపోతానేమో. దానికి మహాసముద్ కూడా చాలా ఫీల్ అవుతూ నేను నీ దగ్గర అడిగేస్తాన్రా, దానికి నువ్వు కాదని చెప్పేస్తే నేను మళ్ళీ ఇంకెవరిని ఏది అడగలేనురా. నా ధైర్యం నా దగ్గర అసలు ఉండనే ఉండదు. ఇలా మహాసముద్ చెప్తూ తడబడుతూ ఉంటే ఇక్కడ మన రక్ అయితే నువ్వు ఒక్కసారి నోరు తెరిచి అడగరా, నేను ఉండిపోతాను అనేలాగా మహాసముద్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన మహాసముద్ అలానే రక్ చేతుల్ని పట్టుకొని ఇంతకు ముందు నేను ఇతను నడుచుకున్నట్టు ఇంకెప్పుడు నడుచుకోనరా, తీస్ చేయను, ఫ్రాంక్ చేయను, చిరాకు పెట్టను, తెల్లార్లు నేను నిన్నొచ్చి లేపను, నువ్వు పని చేసేటప్పుడు నేను అస్సలు డిస్టర్బ్ చేయను, సైలెంట్ గా ఉండే కుక్క పిల్లలాగా నీ చుట్టే ఉంటానురా, ప్లీజ్ రా బ్యాంకాక్ కి వెళ్ళకురా అని చెప్తాడు. ఇలా చెప్తూ మన మహాసముద్ ఏడుస్తూ ఉన్నాడు. దాన్ని చూసి రక్ అయితే ఇక్కడ చూడరా, నువ్వు నన్ను టీస్ చేయకుండా ఫ్రాంక్ చేయకుండా నన్ను చిరాకు పెట్టకుండా ఉంటే నువ్వు మహాసముద్ ఎలా అవుతావురా? నువ్వు నీలానే ఉండాలి, అదే నాకు కావాలి. అందుకే కదా నేను నీతో ఉంటున్నాను. నేను ఇక్కడ ఉండడానికి కారణమే నువ్వు నన్ను బ్రతిమలాడావు కదా, నేను అక్కడే కరిగిపోయానురా, అందుకనే నేను ఇక్కడ ఉండే రోజుల్ని పెంచానురా. ఇలా రక్ చెప్పగానే ఇక్కడ మన మహాసముద్ కైతే అంత సంతోషంగా ఉంది. నిజంగా ఈ సీన్ లో మన మహాసముద్ గాని రక్ గాని జీవించేశారబ్బా. ఈ ఎపిసోడ్ మొత్తానికి నాకు ఈ సీన్ చాలా బాగా నచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విషయాన్ని మన రక్ ముఖ్య కాల్లో చెప్తూ ఉన్నాడు. ఏంటి మీరు రావట్లేదా అని కాళ్ళ నుంచి అంత గట్టిగా అరుస్తున్న అర్చన సౌండ్ కి అక్కడున్న పక్షులని ఎగిరిపోయాయి. సర్లే ఊరికే అరవకు, ఇంకొద్ది రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్తాడు. ఇలా చెప్పేసరికి ఇక్కడ మన మహాసముద్ డల్ అయిపోతాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఆగండి, ఏం క్రెడిట్స్ ఉన్నాయి చూసేద్దాం. ఆ రోజు మన రక్ మహాసముద్ ఇంట్లోనే స్టే చేస్తాడు. ఇక్కడ మన మహాసముద్ అయితే నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉన్నాడు. అక్కడికి రక్ వచ్చి అని చెప్తాడు. దాని విని మన మహాసముద్ అయితే నేను నిద్రపోతున్నాను అని నిద్రపోతూ చెప్తున్నాడు. దాన్ని చూసి రక్ అయితే ఏరా, ఎవరైనా నిద్రపోతున్నానని చెప్తారా? ఏంటిది చాలా వింతగా ఉంది, నేను అస్సలు నమ్మలేకపోతున్నానే అని చెప్తూ అలానే మన మహాసముద్ పక్కన వచ్చి పడుకుంటాడు. నీకు హక్ చేసుకోవాలనిపిస్తే నన్ను హక్ చేసుకోవచ్చు, నేను కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోయానురా అని మన మహాసముద్ చెప్తాడు. దాన్ని చూసి రక్ అయితే ఏరా నిద్రపోతూ ఎలా మాట్లాడుతున్నావు అని అడగ్గా దానికి మహాసముద్ ఇదంతా ఆటోమేటిక్ అని చెప్తాడు. ఇప్పుడు రక్ అలానే మహాసముద్ ని హక్ చేసుకుని పడుకుంటాడు. మహాసముద్ కదులుతూ ఉంటే దాన్ని చూసి రక్ ఏరా సైలెంట్ గా పడుకోరా అని చెప్తాడు. దానికి మహాసముద్ అయితే ఓరే నేను చనిపోలేదురా, నిద్రపోతున్నాను అంతే అని చెప్తాడు. ఇలా మన మహాసముద్ ఇంత క్యూట్ గా చేస్తూ ఉంటే మన రక్ కి ముద్దు వచ్చేస్తూ ఉంది. మన మహాసముద్ ని చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఈ క్యూట్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి
మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.